ఓ ప్యాన్ పెట్టుకొని 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పాస్తా వేసుకోవాలి. ఇవి కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్, 1 కప్పు ఆనియన్ ముక్కలు ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, కొంచెం వెల్లుల్లి, 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ మసిలిన తర్వాత ఉడకబెట్టుకున్న పాస్తా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి. మ్యాగీ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే పాస్తా రెడీ అయిపోయింది. మసాలా పాస్తా అనేది సూపర్గా వచ్చింది.